ఆత్మబంధువులకి నమస్తే స్వామి. నాన్న వాళ్ళ పక్క ఊర్లో జాతర జరుగుతుందని వాళ్ళ కొడుకుని సాయంకాలం రెడీ చేసి, నేను ఆయన పక్క ఊర్లో జాతర జరుగుతుందిరా, మనం వెళ్ళి చూసేసి వద్దాం రారా అని చెప్పి పిలుస్తాడు. పిల్లోడికి ఎట్లా ఉంటుందనంటే, బయటికి నాయన ఎక్కడికైనా తీసుకెళ్తానంటే ఎవరైనా కానీ ఎగురుకుంటా పరిగిస్తాం చిన్నప్పుడు. సో అట్లాగే ఆ బిడ్డ కూడాను వాళ్ళ నాయనతో కూడా జాతరకి రెడీ అవుతాడు, మంచి డ్రెస్ వేసుకుంటాడు. పదా నాయన రెడీ అయ్యి వెళ్తారు. ఇద్దరు వెళ్తారు. జాతరకి వెళ్ళంగానే తిరుగుతూ ఉంటారు. రకరకాల షాపులు, రకరకాల వస్తువులు పెట్టుంటాయి. ఆ పిల్లోడు చూసిన బొమ్మనల్లా నాయన ఇదుకొని నాకు అంటాడు. నాయన కాడేమో డబ్బులు తక్కువ ఉన్నాయి, ఆర్థిక స్థితి సరిగ్గా లేదు. నాయన అంటాడు, ఇక దాని రేట్ అడుగుతాడు. నాయన ఇంకో బొమ్మ కొనుక్కుందాం నాయన అని అంటాడు. సరే మళ్ళీ ఇంకో పక్క షాప్ కడిపోతాడు, మళ్ళీ బొమ్మ కావాలంటాడు. ఆ విధంగా అన్ని షాపుల్లో ఉండే బొమ్మలన్నీ అడుగుతా ఉంటాడు కొడుకు. వాళ్ళ నాయన ఏంటంటే, ఉండే 100 రూపాయలతో బొమ్మ కొనేసి ఇంటికి వస్తువులు కావాలి కదా అని నాయన భయం. సో ఇంకొక బొమ్మ కొనిస్తా, ఇంకొక బొమ్మ ఇస్తా అంటే, ఇంకొక బొమ్మ కొనిస్తానంటే కొడుకు విపరీతంగా కోపం వస్తా ఉంటుంది. ఏది అడిగినా కానీ నాయన తీసుకోలేదు, ఈ నాయనలందరూ ఇట్లాంటి వాళ్ళు ఎదవలేను అని మనసులో అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడంట. అలా పొంగ పొంగ వాళ్ళ నాయనకి తెలిసిన వ్యక్తి ఒక అతను కనబడతాడు మధ్యలో. ఏమండి బాగుండారని పేరు పెట్టి పిలుస్తాడు. అట్లా చూడంగానే చిన్ననాటి స్నేహితుడు. బాగుండని చెప్పి వాళ్ళిద్దరూ అపురూపంగా చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఈ కొడుకు వీళ్ళిద్దరిని చూడకుండా జాతరలు ఆ పక్క ఈ పక్క చూస్తే తప్పిపోతాడు, ముందుకు వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే కొడుకు కనబడడు. 100 దొని వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కొడుకు నాయన కనబడడు. ఓ అంటే కొడుకు ఏడవడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే జాతరలో ఆ బిడ్డ ఏడస్తా ఉంటాడో చుట్టుపక్కల అందరూ చూసి, ఎవరికైనా బిడ్డ ఏడస్తా ఉంటే జాలి కలుగుతుంది ఏ మానవుడికైనా కానీ. ఆ పక్కన అందరూ గుమ్ము కొడతారు. ఏమన్నా ఆయన ఏడస్తున్నావు, నీకు బొమ్మలు కావాలని చెప్పి ఆ పక్కన వాళ్ళు కొనుడు, ఆ బొమ్మలన్నీ చేతికి పోతారు. నాకు ఈ బొమ్మలు వద్దు, మా నాయన కావాలని ఏడస్తాడు. పోనీ తినేదానికి గురిస్తాను ఆయన చెప్పి ఎవరిని తినేదానికి ఇస్తే కూడా, ఈ యుద్ధం నాకు మా నాయనే కావాలంటాడు. వాళ్ళ నాయన అక్కడ ఇక్కడ అంతా ఎత్తికి ఒక 15 నిమిషాలు పైన పడుతుంది ఆ కొడుకు అడిగిపోయేసరికి. ఎప్పుడైతే కొడుకు అడిగిపోతాడో కొడుకు ఓ అంట వాళ్ళ నాయన కాళ్ళు గట్టిగా పట్టుకొని ఓ అని ఏడస్తాడంట. ఏమన్నాయనంటే, ఎప్పుడు నన్ను వదలొద్దు నాయన, నా చెయ్య పొరపాటున ఇట్లా తప్పినాను అని ఏడస్తా ఉంటాడంట. సరే నాయన ఇంక ఏడవబాకలని చెప్పేసి ఆ పిల్లోడిని ఎత్తుకొని భుజం మీద వేసుకొని తట్టి తర్వాత దిస్తాడంట. పదం నాయన ఇంకా సరే చెప్పు నాయన, ఇప్పుడు ఏ బొమ్మ కావాలని నీకు అని అడుగుతాడంట. నాయన నాకు ఏ బొమ్మ వద్దు, నా జీవితం ఉన్నంత రోజు నువ్వు నా చెయ్యి వదలకుండా పట్టుకుంటే చాలని చెప్తాడంట. సో అదండి తండ్రి యొక్క ప్రేమ. అప్పుడు కాక బిడ్డకి తెలియలేదు తండ్రి ప్రేమ. ఎప్పుడైతే తండ్రిని వదలుతాడో ఆ బిడ్డకి అప్పుడు మాత్రమే తండ్రి విలువ తెలుస్తుందండి. తండ్రి ఎన్నో త్యాగాలు చేయండి, బిడ్డ పెద్దవాడు కాదండి. తన పస్తు నుండి కూడా బిడ్డల కోసం పెడతాడండి. అదేవిధంగా ఒక చెట్టు అనుకోండి, ఎన్నో దెబ్బలు తిని కాయలు కాస్తుందండి. సో ఆ దెబ్బలకంతా ఓర్చుకునేది కాబట్టి ఆ చెట్టు కాయలు కాసి మనకు ఫలాన్ని ఇస్తుంది. అలాంటి వాడండి తండ్రి కూడా. సో ఎన్నో సుఖాలు, ఎన్నో బాధలు పడితే తప్ప బిడ్డల్ని పెద్దవాళ్ళని చేయలేరు. ఇది గుర్తించుకొని తండ్రి విలువ బిడ్డలు చూడాలా, బిడ్డల విలువ తల్లిదండ్రులు కూడా గుర్తించుకొని కానీ నడవగలిగితే ఇంకొంచెం సమాజము మంచి స్థితికి పోయేటందుకు అవకాశాలు ఉంటాయి. ధన్యవాదాలు.